జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే ప్రకటించిన పోలవరం నిర్మాణంలో అడుగులు ముందుకు పట్టడం లేదు. 2018 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న ఏపీ సర్కార్ మాటలు చేతలకు పొంతనలేదు. కేంద్రం ఏటా విధిలిస్తున్న 100 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి మరో 300 ఏళ్లకు పైగా పడుతుంది. కేంద్రం నిర్లక్ష్యం, రాష్ట్రం నిర్లిప్తత వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్లోనే పోలవరం లాంటి ప్రముఖ ప్రాజెక్టుకి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. 70 ఏళ్ల నుంచి కాగితాల్లోనే నలుగుతున్న ఈ కలను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మరీ విజ్ఞప్తి చేశారు. 2018 మా లక్ష్యం పోలవరం. పోలవరం 2018. పోలవరం 2018 ఇది తెలుగువారి ఊపిరి, తెలుగువారి ఆకాంక్ష. ఇవాళ కోట్లాది మంది తెలుగువారు దేశ విదేశాల్లో, ఖండాంతరాల్లో, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏ రాష్ట్రంలో ఉన్న తెలుగువాడైనా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అనేది తెలుగువారి కోరిక. దాన్ని మేము సాధ్యంలో తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నిరంతర కృషి, ఆయన నిరంతర సాధన, మరి అటు ప్రధానమంత్రి గారితో మాట్లాడటం కానీ, మరి ఉమాభారతి గారితో పనులు పరిగెత్తించడం కానీ 300 కోట్లు డబ్బు వచ్చినాయి. ఇంకా 2,000 కోట్లు పైగా ఇవాళ 2,300 కోట్లు కేంద్రం నుంచి మాకు ఇంకా నిధులు రావాలి. దానికి సంబంధించి మార్చిలో కూడా నిధులు ఇవ్వమని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ గారిని, ప్రధానమంత్రి గారిని కూడా ఎప్పటికప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ దృష్టి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంతగా నివేదించినా కేంద్రం మనస్సు కరగలేదు. గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా 100 కోట్ల రూపాయల ముష్టి వేసింది. 40,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టుకి 100 కోట్లు ఇస్తే ఇది ఎప్పటికి పూర్తి కావాలని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారంటున్నారు. కేంద్రాన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులకు సంబంధించిన వివరాలతో నివేదిక పంపలేదనేది బీజేపీ నేతల వాదన. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కి 1,850 కోట్ల రూపాయలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఒక డిపిఆర్ వచ్చిందండి, డిపిఆర్ రాలేదు. ఓకే, మరి సింగపూర్ కంపెనీకి ఇస్తున్నామని చెప్పి అన్నారు. మరి సింగపూర్ కంపెనీ ఏదో నిబంధనలు పెట్టాయని చెప్పి వాటిని సవరించుకుంటున్నాం. ఇప్పటి వరకు అసలు క్యాపిటల్ మీద దర్ ఇస్ నో క్లారిటీ. అట్ ద సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్ కి వీఆర్ కమిటెడ్, బట్ ల్యాండ్ అక్విజిషన్ మీరు చేసివ్వండి, చేసిస్తే మేము వీఆర్ కమిటెడ్, ఖచ్చితంగా మనం చేస్తాం, అది మా బాధ్యత. పోలవరం గురించి పురంధేశ్వరికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీ నేతల వాదనలు, ప్రతివాదనలు ఎలా ఉన్నా కేంద్రం మాత్రం కంగారు పడొద్దంటోంది. పార్టీలు, నేతల రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో పోలవరం నిర్మాణం పక్కకు పోతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న ప్రశ్న.